వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ విత్ కన్నయ్య. ఈరోజు నేను ప్రాన్స్ రొయ్యల్ పకోడీ చేసి చూపిస్తున్నాను. నేను రొయ్యల్ 1/2 kg తీసుకున్నాను, వాష్ చేసేసుకొని. అండ్ దానికి కావాల్సింది సాల్ట్, కారం, పెప్పర్ పౌడర్. అండ్ ఇలా చేయండి, తప్పకుండా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ట్రస్ట్ మీ, ఒక్కసారి ట్రై చేయండి. అండ్ సాల్ట్ వచ్చేసి 1/2 స్పూన్ తీసుకున్నాను, పెప్పర్ పౌడర్ కూడా కొంచెం తీసుకున్నాను, 1/2 స్పూన్. అండ్ కారం వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్. అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్న ముద్ద వేసుకున్నాను. అండ్ లెమన్ వచ్చేసి చిన్నది 1 హోల్ లెమన్ తీసుకున్నాను. ఇదంతా కలిపేసి ఒక 1/2 అవర్ రెస్ట్ ఇవ్వండి. మీ దగ్గర బటర్ ఉంటే కనుక బటర్ కూడా వేసుకోండి. నేను వేసాను, ఆ క్లిప్ మిస్ అయింది. సో బటర్ కూడా వేసుకోండి. ఇంకొక బౌల్ తీసుకొని 1.5 స్పూన్ కార్న్ఫ్లవర్, 1.5 స్పూన్ ఏమో బియ్యం పిండి తీసుకొని మళ్ళీ దాంట్లో సాల్ట్, కారం, పెప్పర్ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి కలిపి పక్కన పెట్టుకోండి. అండ్ ఇలా చాలామంది దీంట్లో వాటర్ కలిపేసి ఆ ప్రాన్స్ని డిప్ చేసి వేస్తారు ఆయిల్లో. నేను అలా కూడా ట్రై చేశాను, అంటే లాస్ట్కి ఒక 10 మిగిలినాయి. సో అలా ట్రై చేస్తే నాకు టేస్ట్ అస్సలు నచ్చలేదు, అలా అస్సలు బాగాలేదు. సో నేను చెప్పిన ప్రాసెస్లో అయితే చేయండి, చాలా బాగుంటుంది. ఇదంతా కలుపుని పక్కన పెట్టుకున్నాక ఇంకొక బౌల్ తీసుకొని 2 eggs తీసుకొని బీట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ బ్రెడ్ క్రమ్స్ లేకపోతే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు బ్రెడ్ తెచ్చుకొని పక్కన బ్రౌన్స్ కట్ చేసేసి వైట్ అనేది మిక్సీలో వేసుకొని పెట్టుకోండి. బ్రెడ్ క్రమ్స్ అనేవి అయిపోతాయి. ఈ ప్రాన్స్ అనేవి మనం చెప్పా కదా పౌడర్, ఆ పౌడర్లో డస్ట్ చేసేసి ఎగ్లో డిప్ చేసి మళ్ళీ బ్రెడ్ క్రమ్స్తో, అబ్బాయి ఇంత పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఉట్టిగా ఉప్పు కారం వేసేసి ఆయిల్లో వేసినా కూడా అంత టేస్ట్ అనిపించదు. చెప్పా కదా లాస్ట్కి ఒక 10 అలా మిగిలిపోయినాయి. నాకు బ్రెడ్ క్రమ్స్ సరిపోకపోతే లాస్ట్కి అలానే చేస్తే నాకు అస్సలు ఆ టేస్టే నచ్చలేదు. ఇలా చేయండి, చాలా బాగుంటుంది. సో ప్రాన్స్ కాబట్టి ఒక్కొక్కటి తీసి మెల్లిగా చేయడానికి ప్రాసెస్ టైం పడుతుంది. ఎంత నీట్గా ఎంత స్లోగా చేసుకుంటే టేస్ట్ అంత సూపర్గా ఉంటుంది. సో అన్నీ పెట్టుకున్నాక ఈలోపు ఆయిల్కి ఫ్రై చేసుకోవడానికి లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఆయిల్ అనేది మీడియం హీట్లోనే ఉండాలి. హైలో ఉంటే పైన ఎగ్ కదా త్వరగా వేగిపోతుంది, లోపల ప్రాన్స్ మాత్రం అస్సలు ఉడకవు. సో లో ఫ్లేమ్లోనే మీడియం హీట్లో ఉన్నప్పుడే వేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్నాక ఒక 2 minutes వదిలేయండి. కదిపితే దాని మీద ఉన్న కోటింగ్ మొత్తం వదిలిపోతుంది. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసేయాలి. వేసిన వెంటనే కూడా కదపకూడదు, మెల్లిగా 2 sides రోస్ట్ అయ్యేలాగా తీసుకోండి. గమనిస్తూ ఉండండి, మాడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ వాయి అవ్వగానే కన్నయ్య వచ్చాడు టేస్ట్ చేయడానికి. కన్నయ్య నాన్ వెజ్లో ఎక్కువ తినేదే ప్రాన్స్. సో తన రివ్యూ తను తిని ఇంకోటి తీసుకున్నాడంటే అది బాగుంది అన్నట్టు లెక్క. సో తను తినేసాడు. సో చాలా బాగుంది టేస్ట్. మీ పిల్లలకి వేరే కాకుండా ఇలా స్నాక్స్ లాగా కూడా పెట్టచ్చు ప్రాన్స్, ఎప్పుడు కర్రీ బిర్యానీయే కాకుండా. సో ఒకసారి అయితే ట్రై చేయండి. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.